అదే సంగతి. ఏం తాత? వీడు రాజారావు అని రిటైర్డ్ కర్నల్. ఈ అమ్మాయి సౌమ్య అని వీడి కూతురు. హలో. నైస్ మీటింగ్. చందు, సౌమ్య ఈ ఊరు ఎప్పుడు చూడలేదట. సాయంకాలం నీతో పాటు తీసుకెళ్లి ఊరంతా ఒకసారి చూపించు. ఓకే, దట్స్ ఫైన్. బాయ్. ఏమా, హౌ ఈజ్ ది బాయ్? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో కూర్చో. పర్వాలేదండి, పెద్దల ముందు కూర్చుని అలవాటు నాకు లేదండి. ఓహో, ఏమిటి వచ్చావు? ఏమిటి సంగతి? ఏం లేదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోదామని వచ్చానండి. ఏమిటా ముఖ్య విషయం? ఏం లేదండి, ఈ విషయం మీతో చెప్పాలంటే సిగ్గుగా ఉందండి. పర్వాలేదు, చెప్పు బాబు. నా జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏమిటా పొరపాటు? మా ఇంట్లో ఎల్లమ్మనే పని మనిషి లేదండి. ఆవిడ కూతురు నేను ప్రేమించానండి. పెళ్లి కూడా చేసుకుంటాను మాటిచ్చానండి. ఈ విషయం మా తాతగారికి తెలిసినా కూడా ససేమరా వీలు కాదని ఏకమేకై కూర్చున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మనసేమో అక్కడనో కాపురం మీతో, కాపురం మీ అమ్మాయితో పాపం కదండి. మరి పాపమా మహాపాపమా? అంతేకాదండి, నిన్న ఉదయం 6 గంటలకు మరో ముఖ్యమైన విషయం తెలిసిందండి. ఏం లేదండి, నా జాతకం ప్రకారం నా పెళ్ళైన 3 రోజులు తిరగకుండానే నేను పెళ్లి చేసుకుంటాను కదండి, అదేనండి పెళ్లి కూతురు డామ్ అని చచ్చిపోతుంది. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా పెళ్లి చేయాలని కూడా మా తాతగారు తప్పు కదండి. తప్ప మహా తప్ప. అంతే కదండి, మీలాంటి స్నేహితులు కూతురు చేయాలని కూడా మరి ద్రోహం కదండి. చాలా ద్రోహం. ఓన్లీ మీకు 4 కూతురు ఉంటే పర్వాలేదండి, ఉన్నది ఒకే కూతురు కదండి. ఆ కూతురుతో చెప్తే మీరు ఎలా పడతారు చెప్పండి. అల్లు నేను పోయే పర్వాలేదండి, మీ కూతురు లేకపోతే మీరు ఎలా పడతారు చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పేసి తరం మీ ఇష్టం సార్. ఎంత ద్రోహం! బాబు గారు, బాబు గారు, ఆ మిలిటరీ ఆఫీసర్ గారు పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి రా? ఏవో బాబు, అడిగితే నన్ను కరవచ్చారు. రాజారావు, ఏమిట్రా ఎక్కడికి రా ప్రయాణం? ఏట్లోకి. స్నేహితులని నమ్మి వస్తే ఇంత అన్యాయం చేస్తావా? నేనేం చేశాను రా? ఇంకా ఏం చేయాలరా? నీ మనవడి ప్రేమ కలాపం వాడి జాతకం దాచి నా కూతురికి అన్యాయం చేస్తావా? నీ మనవడే స్వయంగా చెప్పాడు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే నా గతి ఏమయ్యేది? ధర్మప్రభో, ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడు. పదమ్మా పద. రాత్రి బయటికి వెళ్ళిన చిన్నబాబు ఇంకా ఇంటికి రాలేదండి. రాలేదా? వాడు ఎక్కడున్నా సరే కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాడి తాడేమైనా తెలిసిందా? నువ్వు ఇలాగే ఆవేశపెడితే మళ్ళీ ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. మాకెవ్వరికీ చెప్పకుండా సెలవు తీసుకుంటాం. చస్తే పీడ వదిలిపోతుందిరా. ఎంతకీ నువ్వు అనేది ఏమిట్రా? చందుకు పెళ్లి చేయాలంటావు అంతేనా? అయితే ఓ చిన్న చిట్కా, ఈ వేళ నుంచి నువ్వు నిరాహార దీక్ష ప్రారంభించాలి. ఏడ్చినట్టుగా ఉంది నీ సలహా. వాడి పెళ్లి మాటేమో కానీ నా చావు మాత్రం ఖాయమే. అబ్బా, నా మాట శాంతం వినరా తండ్రి. నిరాహార దీక్ష అంటే వట్టి నాటకం. చందు చూడకుండా నీ ఆహార వ్యవహారాలు అన్నీ నువ్వు కాని చేస్తూ ఉండు. ఇదిగో సాయన్న, నీకో మంచి చిట్కా చెప్తాను. ఇలా ఇలా ఏమిటి సార్ ఎలా ఉన్నావు? అవును, తాతమ్ముడు ఎలా ఉంది? మా మీద ఉన్న కారాల మీద నూరుతున్నాడా? ఆ కర్ణాల ద్వారా రౌండ్ పుట్టాను వెళ్ళిపోయాడా? ఆ శేషరత్నం గారు వచ్చి ఎంత బచ్చలాడిన పచ్చి మంచి నీడు కూడా పుట్టుకోలేదు బాబు. అలాగా? ఒరే చందు వస్తున్నాడు, గ్లాసులకి ముసుకేరే బాబు. ఒరే చందు, నువ్వు వెళ్ళారా? ఆ ముసిరెడ్డి మొహం చూడరా. మందు లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, ఆఖరికి ఆదేశం కూడా లేదురా. నిన్నంత గాఢంగా ప్రేమిస్తున్నందుకు ఇదిరా ప్రతిఫలం. ప్రేమిస్తే మెడ గుర్తాడు బిగించుకుంటారా? ఏ పెళ్ళంటే నీకు గుర్తారుగా కనబడుతుందా? నాకు అలా కనిపిస్తుంది. పెళ్లి, పెళ్ళాం, బిడ్డలు, బరువు, బాధ్యతలు ఇదంతా పరమ బోర్. పోనీ తాతయ్య తృప్తి కోసం చేసుకోవచ్చుగా? నేను చేసుకోలేను. చేసుకుని జీవితంతో నరకం అనిపించలేను. అంకల్, 1 పైసాలు చెప్తున్నాను. నాకు పెళ్ళంటే ఇష్టం ఉండదు. నేను చేసుకోనంటే. చేసుకోకపోతే బయటికి పోరా. తక్షణం నా ఇంట్లోకి బయటికి పోరా. నా ఆస్తిలో నీకు చిల్లికమ్మ కూడా రాదురా. పోరా బయటికి. అంటే నువ్వు ఆస్తి అంటే భయపడి పెళ్లి ఒప్పుకుంటా అనుకున్నావా?
నీ డబ్బు మీద మోసపడి నీ మీద ప్రేమ ఉలకపోస్తున్నాను అనుకుంటే అది నువ్వు పొరపడి పడుతున్నావు తాత. వెళ్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నీ డబ్బు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకే అక్కర్లేదు. ఎలా పడుతున్నా నేను చూస్తాను. వస్తాను. చూసాడు వాడు పగలు. ఒరేయ్, ముందు నువ్వు ఆవేశపడకరా బాబు. వాడు ఏం చేసినా నేను భరించాలా? నేను ఒక్క మాట అంటే వీడికి పౌరుషమా? శశు, వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడే కూడా. వాడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారా నాయన? వాడు రాడురా, నీకు తెలీదు. వాడు జగమంటురా. ఒరేయ్, నీ డబ్బు వీడికి అవసరం లేకపోయినా వాడు స్నేహితుడికి అవసరం రా. వాళ్ళే వీడు మళ్ళీ వెనక పంపిస్తారా? ఎంత పనిచేసావురా? మీ తాతయ్యతో తెగతంపులు చేసుకుని వచ్చేసావా? అయితే ఇప్పుడు మన గతి ఏంటి సోదరా? మీ తాతయ్య తిట్టినా డబ్బు ఇస్తాడు, మరి మా నాన్న పిసినారి కాళ్ళు పట్టుకున్నా నా ఆ పైస ఇప్పుడు. మీ తాతయ్య డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు రూమ్ అద్దె కట్టడం ఎలా? అసలు కాఫీ టిఫిన్ లాగా నాకు అసలు ఆకలి ఎక్కువ. డబ్బులు సినిమాలు ఎలాగా, అవి లేకుండా నేను ఉండలేను. నువ్వు చేసిన పని ఏం బాగలేదు గురు. అందుకని ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోంటే నోరు మూసి కూర్చోమంటారా? నాకు పౌరుషం అభిమానం ఉన్నాయి. ఒక పని చేద్దాం. ఏమిటది? ఆస్తి కోసం కోర్టులో చందు చేత దావ పడేద్దాం. డావా వేస్తాం. డావా తేలేసరికి మీ తల్లు ముగ్గు బట్టలు అయిపోతాయి, నాకు బట్టతలు వచ్చేస్తుంది. ఈ కేసు తేలేసరికి సగం ఆస్తి ప్లేట్ గురించి అదే మా నాన్న శరత్నం, బిఎల్ అడ్వకేట్. అడ్వకేట్ కొడుకుగా చిన్న లిటికెంట్ పాయింట్ ఇస్తున్నాను. అదే కంగారు పడకండి. బ్రిలియంట్ ఐడియా. మిస్టర్ చందు, పెళ్లి చేసుకో. కాపురం చేస్తాను, కమిట్ కావద్దు. పెళ్ళైన మొదటి రాత్రి గర్భాధానం గదిలో అంతే. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పారిపోతుంది. బాబు గారు, బాబు గారు, చిన్నబాబు గారు వస్తున్నారు. తాతయ్య, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఈ ఒకసారి నన్ను క్షమించు. అవును తాత, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చందు, చందు, చేస్తాను బాబు. బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఎంత అయిష్టంగా నువ్వు ఒప్పుకున్నావు, అప్పుడు అంత ఇష్టంగా నన్ను అభినందిస్తావు బాబు. చేస్తాను బాబు, నీకు పెళ్లి చేస్తాను బాబు. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం. రామ్మ, హాస్పిటల్ గది ఖాళీ చేసి వచ్చాం బాబు గారు. మంచి పని చేశారు. ట్రైన్ టికెట్స్ దొరికాయండి. ట్రైన్ టికెట్స్కే ఉంది కానీ బాబు రవి, ఆ పెట్టి తీసుకొని లోపలికి వెళ్ళి. అలాగే. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా గిరిజ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు గారు? నీతో మనసు విప్పి మాట్లాడతాను. నువ్వేమీ అనుకోవు కదా? మీకెందుకంత అనుమానం? ఈ లోకంలో నీకు ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి నీ తమ్ముడు, అవునా? అవును బాబు గారు. రవికి జబ్బునయమైంది. ఇక చదువు సంగతి చూడాలి, అవునా? అవును బాబు గారు. అతను చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యే వరకు అతని బాధ్యతంతా నేను స్వీకరిస్తాను. అవునమ్మా, ఈ రోజు నుంచి రవి బాధ్యతంతా నాది. అతన్ని మంచి స్కూల్లో చేర్పిస్తాను. ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఏది చదువుతానంటే అది చదివిస్తాను. బాబు గారు. వద్దమ్మా, కూర్చో, కూర్చో. నువ్వు నాకు చెప్పవలసింది కృతజ్ఞత కాదమ్మా, నాకు సాయం చేయాలి. నేనా? మీకు సాయమా? అవునమ్మా, నేను రవి బాధ్యత స్వీకరించినట్టే నువ్వు చందు బాధ్యత స్వీకరించాలమ్మా. నేనా? నేనేం చేయగలను బాబు గారు? చందుని పెళ్లి చేసుకో. హరిగా అతను చక్కదిద్దు. గిరిజ, వాణ్ణి సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం గల అమ్మాయే కావాలి. వాడు మళ్ళీ మన దారికి వచ్చి నాకు దక్కాలంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం. నేను నిన్ను బలవంతం పెట్టడం లేదు. బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు. రవి. రవి.
ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. నువ్వు కన్న కలలు ఫలించాయక్క. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనక్క. నాదే ఉంది రవి, అంతా రాజగోపాలరావు తాతయ్య గారి వల్లే నువ్వే రోజు ఇంజనీర్ అయ్యావు. అంతేకాదక్క, నీ పట్టుదల, ఆయన సహాయంతో ఇంతటి వాడిని కాగలిగాను. నీ మేలు ఎప్పటికీ మరవలేనక్క. రవి అక్క, రవి అక్క. బాబు గారు, నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. వాడి జీవితాన్ని నిలబెట్టడానికి మీరింత సాయం చేస్తున్నప్పుడు మీ మనవుడి జీవితం చక్కదిద్దడానికి నాకు చేతనైన సాయం నేను ఎందుకు చేయకూడదు? ఈ పెళ్ళోకి ఇష్టంగా కంటే బాధ్యతగా శిరస వహిస్తాను. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. థ్యాంక్ యూ ప్లీజ్ సార్. తాతయ్య ఫోన్ లో అంతా చెప్పాడు. ఎప్పటికైనా అతనికి మనశ్శాంతి కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందో. ఇంతకీ పెళ్లి కుదిరేవను? ఆ విషయం కూడా మా తాతగారిని అడగండి. అదేమిటి, నీకు తెలీదా? నాకు తెలియాల్సిన అవసరం లేదు. మా తాతగారు ఆవు మెడలో తాళి కట్టమన్నా నేను కట్టాను, రెడీగా ఉన్నాను. ఇదేమిటే నాకు కూడా ఈ సస్పెన్స్. రే గోపాలం, రే గోపాలం, ఎవరు నా పెళ్లి కూతురు? ఏమయ్యారా? నేను బెంగళూరు వెళ్తున్నాను. నాకు మొదటి నుంచి పెళ్లి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, బిడ్డలు, బాధ్యతలు. ఇట్స్ ఆల్ బిగ్ బోర్. ఏదో మా తాతయ్య కోరుకోలేక నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అంతే కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు పరాయి వస్తువులు తాకే అలవాట్లేదు. అందుకే నేను మీతో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోలేదు. నువ్వు కావాలంటే నేను డైవర్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. దీని గురించి నువ్వు నా మీద మా తాతయ్యకి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా నాకేం చేయలేదు. ఓకే, బాయ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అవమానాన్ని ఎలా భరించాలి? ఈ మేడ నుంచి దూకేసి మొదటి రాత్రి భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం అంతా తిట్టేటట్టుగా అతని జీవితాన్ని రట్టు చేయాలా? లేకపోతే ఎవరికి తెలియకుండా రవిని తీసుకుని గుట్టిగా వెళ్ళిపోవాలా? ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? తమ్ముడు తీసుకుని వెళ్ళిపోతాను. ఇది తిరిగి వాళ్ళు, వాళ్ళు అసమర్థులు చేసే పని. అతను చేసిన అవమానానికి ఇది కాదు సమాధానం. నువ్వు కావాలంటే నేను డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను.
నిన్ను చేసిన అవమానానికి బాధకి 10 రెట్లైనా అతను బాధపడాలి, అవమానపడాలి. అటువంటి పరిస్థితి నువ్వు కల్పించాలి. అప్పుడు గాని ఆడదంటే ఏమిటో ఈ మగ పురుషుడికి తెలిసి రాదు.